ఈ బువ్వదునుడు వశమైతే లేదే తీసుకుపో ఇవాళ హాస్టళ్ళ మీద జరిగినటువంటి వాళ్ళలో ఎక్కడ గవర్నమెంట్ గురుకులాలలో కానీ లేకపోతే సాంఘిక సంక్షేమ గురుకులాలలో కానీ జరుగుతున్నటువంటిది పెద్ద రాజకీయం చేస్తున్నారు, కావాలని చేస్తున్నారు. ఎవరికి ఏం కాలేదు, బయట చాక్లెట్లు తింటే వాళ్ళ కడుపులు వచ్చినాయి, బయట చిప్స్ ప్యాకెట్లు తిన్నారు కాబట్టి కడుపులు వచ్చినాయని అనవసరంగా ఇది విద్యార్థుల మీద అభండాలు మోపుతున్నారు. కానీ తల్లిదండ్రులకు పిల్లలు ఫోన్లు చేస్తున్నారు. ఈ దిలావర్పూర్కు సంబంధించి మాకు తినుడు వశమైతే లేదు, అన్నం మాడిపోతుంది, లక్క పురుగులు వస్తున్నాయి, తోక పురుగులు వస్తున్నాయి, జిల్ల పురుగులు వస్తున్నాయి, ఈ బువ్వదిని బతుకుతామో చచ్చిపోతామని పిల్లలు తల్లిదండ్రులకు ఫోన్ చేస్తున్నారు. ఆల్రెడీ ఇప్పటికే చాలా చోట్ల ఈ గురుకులాలకు సంబంధించినటువంటి బోధనా సిబ్బంది, బోధనేతర సిబ్బంది ఆల్రెడీ ధర్నాలలో లేకపోతే వాళ్ళ ఉద్యమాలలో ఉండిపోయారు. వాళ్ళకు సంబంధించినటువంటి డిమాండ్ల కోసం పాఠ్యాంశాలు చెప్పట్లేదు, పాఠాలు చెప్పట్లేదు, చదువు ముందుకు సాగట్లేదు, తిండి చక్కగా లేదు, ఏమీ సరిగ్గా లేదు. ఎందుకు ఇట్లా జరుగుతుంది? ఎవరు దీన్ని బాగు చేయాల్సినది, ఎవరు బాగు చేయాలనేటువంటి విషయాన్ని ఒకసారి అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఎవరు బాగు చేయాలి దీన్ని? అదొకటే కాదు, మళ్ళీ కేజీవీపీ చిన్నగూడూరులో ఉపాధ్యాయులు రావాలి, తరగతులు జరగాలి, మా టీచర్లు మాకే ఉండాలి అని చెప్పేసి ఇబ్రహీంపట్నంలో కస్తూర్బాకు సంబంధించినటువంటి వాళ్ళు చెప్తున్నారు. ఇట్లా ప్రతి చోట ఏదో ఒక గొడవ, ప్రతి చోట ఒక గొడవ. దీనిపైన ఒక సమీక్ష చేసి ఏ జిల్లాలలో ఎక్కడ సమస్య ఉన్నది, ఎక్కడెక్కడ విద్యార్థులు దేనికోసం ధర్నాలు చేసిరు, ఏం జరిగింది, ఇవన్నిటిని కూడా స్పష్టంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. దీనిపైన ఎందుకు మీరు రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నది? ఎందుకు పట్టించుకోవట్లేదు? ఎందుకు దీనిపైన చర్యలు తీసుకోవట్లేదు? ఎందుకు సమీక్ష చేయట్లేదు? ఎందుకు పరిపాలన గాడి తప్పిపోతున్నది? మరి నిజంగా ప్రతిపక్షాలు కావాలని చేసినాయి, లేకపోతే ఇంకా అంతకుముందు అక్కడ పనిచేసినటువంటి అధికారులు కావాలని చేస్తున్నారు, ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావాలంటే ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావడానికి ఈ పిల్లలంతా కుట్ర చేసిర్రా? ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావడానికి ఈ పిల్లలంతా కుట్ర చేసిర్రా? లేకపోతే ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావడానికి ఈ తల్లిదండ్రులు వీళ్ళంతా కుట్ర చేసిర్రా? ఆఖరికి మా పిల్లలు బతుకుంటే చాలు, చదివితే చదువుతారు, లేకపోతే లేదని హాస్టళ్ళకి తీసుకుపోతున్నారు, గురుకులాల నుంచి తీసుకుపోతున్నారు, పిల్లల్ని తీసుకుపోతున్నారు తల్లిదండ్రులు. సరిగ్గా అన్నం పెడతలేరు, వాళ్ళకి తినడానికి లేదు, వసతులు సరిగ్గా లేనటువంటి పరిస్థితి. ఆ ప్రభుత్వమా ఈ ప్రభుత్వం పక్కన పెడితే ఇప్పటిదాకా అప్పుడు ఎందుకు వార్తలు రాలేదు, ఇప్పుడు ఎందుకు వార్తలు వస్తున్నాయి? దానిపైన సమీక్ష చేసుకోండి. స్పష్టంగా మంచి వ్యవహారాలు చేసుకోవచ్చు, ప్రైవేట్ వ్యక్తుల నుంచి కూడా చేసుకోవచ్చు. ప్రజలు కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. దానికంటే ఈ విషయాలపైన ఎవరు పట్టించుకునేటువంటి వాళ్ళు లేరు, దిక్కు లేరు. ఆ హాస్టల్లో ఉండేటువంటి వాళ్ళు పోతారు.